ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది। ఈ రోజున మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో సామాన్య ప్రజానికి అందరినీ కూడా స్వయంగా కలిసి వారి దగ్గర నుంచి వినతుల్ని సమస్యలను అయితే స్వీకరిస్తూ వారి యొక్క సమస్యలకు పరిష్కారానికి హామీ అయితే ఇస్తూ ఉన్నారు। ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారితో కలిసినటువంటి సామాన్య ప్రజానికాన్ని కలిసి వారు ఎలాంటి సమస్యలు చెప్పుకున్నారు, చంద్రబాబు గారు ఎలాంటి హామీని ఇచ్చారో ప్రజలను అడిగి తెలుసుకుందాం। అంబాపురం నుంచి ఎన్టీఆర్ జిల్లా అంబాపురం అండి। ఏంటి సమస్య ఏంటి? తొంటి ఇరిగిపోయింది, 4 ఏళ్ళ నుంచి బెడ్ మీదే ఉన్నా, పెన్షన్ లేదు, తర్వాత ఇతంత పెన్షన్ లేదు, ఎక్లాంగుల పెన్షన్ 2 లేదు, భర్త చనిపోయి కూడా నాకు ఇంట్లో జరగడం కూడా కష్టంగా ఉంది। ఉన్న ఇల్లు అమ్ముకున్నాను, 10 లక్షలు ఖర్చు పెట్టి కాలు బాగు చేయించా, సెట్ అవ్వలేదు సార్। ఆరోగ్యశ్రీకి వర్తించదన్నారు, వైసీపీ పార్టీ వాళ్ళందరికడికి నేను తిరిగాను, నాకు పని అవ్వలేదు సార్। ఈసారి చంద్రబాబు గారు చేస్తారేమో ఆశతో ఇక్కడికి వచ్చాను। సార్ గారు స్పందించారు, చేపిస్తాను సీఎం ఫండ్స్ మీద అన్నారు సార్, హామీ ఇచ్చారు। ఎవరిని కలిశారు? సీఎం చంద్రబాబు గారిని కలిసాను సార్। ఏమని చెప్పారు మీరు? సీఎం ఫండ్స్ మీద ఆపరేషన్ చేపిస్తానని చెప్పారు సార్। మీరు ఇంతకంటే చంద్రబాబు గారిని కలవక ముందు ఫోన్ నెంబర్కి ఫోన్ చేశారా మీరు? ఫస్ట్ నేను ఏ ఫోన్ చేయలేదు సార్, డైరెక్ట్గా వచ్చేసాం। డైరెక్ట్గా వస్తే బాగానే రిసీవ్ చేసుకున్నారు, బాగానే స్పందించారు, మా సమస్యలు విన్నారు, పెన్షన్ కూడా ఇప్పిస్తానని చెప్పారు సార్। ఓకే, మీ సమస్యకు పరిష్కారం చూపిస్తానని పెన్షన్ కూడా ఇస్తానని చెప్పారు చంద్రబాబు గారు? చెప్పారు సార్। అవుతుంది అనుకుంటున్నారు తొందరలోనే? నాకు తొందరగా అవ్వాలని అనుకుంటున్నాను। సార్ గారు ఇప్పుడు వరకు ఈ నెల రోజుల్లోని అందరూ మాటలు విని త్వరగా చేస్తారని నేను ఆశిస్తున్నాను సార్। మైలవరం అండి, మైలవరం. ఏంటి మీ సమస్య ఏంటి? సమస్య కాదండి, చెప్తానండి। నా పేరు మహంకాళి శ్రీనివాసరావు। సంచార జాతుల కులాలు అనేవి ఉంటాయి, వాటిల్లో నేను నేషనల్ సెక్రటరీగా సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నానండి। మైలవరంలో తెలుగుదేశం పార్టీ ఒక చిన్న స్థాయి నాయకుడిని కూడా। అయితే మా సంచార జాతుల కులాల ప్రజలకి ఏ సమస్య వచ్చినా ఎక్కడికైనా నేను వెళ్తూ ఉంటాను। అలా ఈ అమ్మాయి మా సంచార జాతులకి చెందినటువంటి రెడ్డికా కులస్తురాలు। మాకు కులం సర్టిఫికెట్లు ఇచ్చేదే సమస్య। ఎంఆర్ఓలు తహసీల్దార్లు మా కులం సర్టిఫికెట్లే సరిగ్గా ఇవ్వరు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, జనాభా తక్కువగా ఉంటుంది। అటువంటి మమ్మల్ని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారండి। 2016 సంవత్సరంలో ఎంబీసీ కార్పొరేషన్ పెట్టారు మాకు 32 కులాలకి। పెట్టిన తర్వాత ఆయన మాకు 90% సబ్సిడీతో రుణాలు అమలు చేశారు। ఆ సమయంలో మా నియోజకవర్గానికి శాసనసభ్యులు అప్పటి మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గారి సహకారంతో నేను తారక రామ హాస్పిటల్ ద్వారా ఒక 4-5 క్యాన్సర్ పేషెంట్లకి, మన ఆరోగ్యశ్రీ పరిమితి దాటిపోయిన తర్వాత కూడా సర్జరీస్ ఉంటాయి కదా, బైపాస్ సర్జరీస్, అటువంటి వాటిల్లో ఒక 10-15 మందికి, తర్వాత హిమోఫీలియా అని ఉంటుంది, హిమోఫీలియాకి ఎప్పుడు ఇంజక్షన్ చేస్తుండాలి, ఫ్యాక్టర్ 13 ఇట్లాంటి ఇంజక్షన్ చేపించాలి। అది కూడా మా ఉమాగారి సహకారంతో, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారి సహకారంతో మా సంచార జాతుల కులాలకు చెందిన ఒకరిద్దరు పేషెంట్స్కి హైదరాబాద్ నిమ్స్లో చేయించడం జరిగిందండి। ఇప్పుడు కూడా ఈ అమ్మాయి కూడా మొన్న ఎలక్షన్ ముందు ఇట్లా శ్రీనివాస్ గారు అని బాధపడుతుంటే, అమ్మాయి ఎలక్షన్ అయిన తర్వాత మన చంద్రబాబు గారు వస్తారు, మనం నీకు ఖచ్చితంగా ఆపరేషన్ చేయిద్దామమ్మా, మీరు భయపడద్దు అని చెప్పానండి। చెప్పిన మాట మేరకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా, అదేవిధంగా ఒక సంచార జాతుల నాయకుడిగా మా కుల కుటుంబ సభ్యురాలని ఈవేళ తీసుకొచ్చానండి। చంద్రబాబు గారికి వివరించడం జరిగింది। ఆ అమ్మాయి సమస్య ఇట్లా 2 ఆపరేషన్లు చేయించుకుందండి, ఇల్లు కూడా అమ్మేసుకుంది, ప్రస్తుతం అద్దెంట్లో జీవిస్తుందండి। విజయవాడ 1 టౌన్లో శ్రీనివాసనగర్ ఏరియా వెళ్ళి అక్కడ ఉండే ఇల్లు కూడా అమ్ముకొని ఆ అమ్మాయి భర్త లేని పరిస్థితిలో, ఇంతకుముందు ఈ వీల్ చైర్ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పాన్సర్ చేసిందేనండి। అటువంటి మంచి మనసు మన పార్టీకి ఉందమ్మా, మన నాయకుడు చంద్రబాబు గారికి ఉంది। ఏదైనా అవసరం అయితే మేము మైలవరం కాబట్టి మా దేవినేని ఉమా గారు వారితో మనం చేయించగలమమ్మా అని ఖచ్చితంగా చెప్పి ఇక్కడ తీసుకొచ్చానండి। తీసుకొచ్చినందుకు చంద్రబాబు గారు ఆప్యాయంగా మా సమస్యని ఒక 5 నిమిషాల పాటు విని ఆ అమ్మాయికి భరోసాని ఇచ్చి పెన్షన్ కూడా ఇప్పిద్దామని చెప్పారండి। నేను ఆ అమ్మాయి రాలేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి నేను ఒక తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా
మా సంచార జాతర నేషనల్ సెక్రటరీగా అమ్మాయికి సహకారంగా నిలబడి ఆ అమ్మాయిగా చికిత్స పూర్తయ్యేంత వరకు నేను తోడ్పాటు అందిస్తానని తెలియజేసుకుంటా చంద్రబాబుకి నా ధన్యవాదాలండి సార్కి. విజయవాడ నుండి సార్, వికలాంగుల కార్పొరేషన్ నుండి వచ్చాం సార్. మీ సమస్య ఏంటి? మాకు వయో పరిమితి పెంచమని 62 చేయమని సార్. అందరూ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 62 ఇచ్చారు, మాకు కూడా 62 పెంచమని అడుగుతున్నాం సార్. మా అందరం వికలాంగులు సార్, అందరూ దివ్యాంగులు ఉద్యోగులు ఇచ్చారు. మా కార్పొరేషన్కి అది 62 చేస్తే మేము పుణ్యం తీసుకుంటాం, చంద్రబాబు నాయుడు రుణం తీర్చుకుంటాం. కలిసారా? ఎక్కడ ఇచ్చారా మీరు? ఇచ్చాం సార్, మెమోరాండం ఇచ్చాము, సరే పరిశీలిస్తామని అన్నారు సార్. అది సార్ అవుతుంది, సమస్య పరిష్కారం వద్దనుకుంటున్నారు మీరు? అవుతుందండి, పరిశీలిస్తామని అన్నారు సార్. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ సమస్య? నా పేరు వల్లిపు బాలంకమరావు, బాపట్ల జిల్లా హరిపంచ్ నగర్ చీరాల. గత 4 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ వేధింపులకి తట్టుకోలేక గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందనలో అంటే తాడేపల్లిలో స్వయంగా వచ్చి 100 ఫిర్యాదులు ఇచ్చుంటాను. డీజీపీ గారికి మంగళగిరి వచ్చి స్వయంగా 50 సార్లు ఫిర్యాదులు ఇచ్చా. అంటే నేను చెప్పేది అబద్ధం అయితే కంప్లైంట్లో కూడా ఉంటుంది. రెండోది హోమ్ మినిస్టర్ గారిని కూడా 5-6 సార్లు కలిశాను. మా బాపట్ల ఎంపీ గారు నందిగాం సురేష్ గారిని కూడా ఎన్నోసార్లు కలిశాను. మేము ఈ అంతా మమ్మల్ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కర్ణం వెంకటేశ్వర బాబు గారు, కర్ణం బలరామకృష్ణమూర్తి గారు, వాళ్ళ అనుచరులు మమ్మల్ని హత్య ప్రయత్నం చీరాల రైల్వే ఓవర్ బ్రిడ్జి మీద హత్య ప్రయత్నం చేసి చంపడానికి కూడా ప్రయత్నం చేశారని కంప్లైంట్ ఇస్తే అసలు కంప్లైంటే కడతలేదు. మా ఇంట్లో ఇప్పుడు 3 సార్లు దొంగతనం జరిగింది, కంప్లైంట్ ఇస్తే కంప్లైంటే కడతలేదు. అంటే మా పరిస్థితి చివరికి ప్రజా సంఘాలు అందరూ కలుపుకొని ధర్నాలు చేసినా కూడా అసలు పట్టించిన పరిస్థితి లేదు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేయాలని కోరుకున్నాం. మా భార్య గారు చెప్తారు. ఏంటి మీ సమస్య ఏంటి? ఇక్కడ ఏమి ఇస్తున్నారు సమస్య? మాది గతంలో ఒక సామాన్య కుటుంబం, మాకు లారీలు ఉన్నాయి, లారీ ఆఫీస్ ఉంది. మేము హ్యాపీగా బతుకుతుంటే 2020 నుంచి కరోనా టైం నుంచి ఒక వైసీపీ నాయకుడు చీరాల లారీ ఓనర్స్ అసోసియేషన్ అనే దాన్ని కబ్జా చేసి దాంట్లో కుంభకోణం చేస్తున్నాడని ప్రశ్నించినందుకు వైసీపీ నాయకుడి వల్ల ఇప్పుడు 4 ఏళ్ళుగా ఇబ్బంది పడుతున్నాం. ఒక వైసీపీ నాయకుడిని ప్రశ్నించినందుకు ఇప్పుడు మమ్మల్ని రోడ్డు మీద పడేశారు. మాకు తినడానికి కూడా జరగని పరిస్థితికి తీసుకొచ్చారు. మా మీద భార్యాభర్తల మీద 22 కేసులు పెట్టారు, తప్పుడు కేసులు, ఎస్టీ ఎస్సీ కేసుతో సహా. ఒక సామాన్య కుటుంబాన్ని ప్రశ్నించినందుకు, అంటే ఒక ప్రభుత్వ భూమిని ఆక్రమించి దాంట్లో 2 అంతస్తుల డాబా కట్టి దానికి అప్రూవల్ లేదు, దానికి ఏ కాగితాలు లేవు. ప్రభుత్వ భూమిని ఎలా ఆక్రమిస్తావు, ఎస్టీ ఎస్సీ భూమిని ఎట్లా ఆక్రమిస్తావు, ఎలా కడతావు, దానికి పన్ను లేదు, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నావు అని మేము ప్రశ్నించినందుకు వైసీపీ నాయకుడు అరాచకాలు 4 ఏళ్ళగా మేము రోడ్డు మీద పడిపోయే పసిపిల్లతో సహా, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా అందరినీ కలిసాం, జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప అందరినీ కలిసాం. కానీ మాకు న్యాయం జరగట్లా. మేము ప్రశ్నిస్తున్నామని కనీసం మా ఇంట్లో కూడా ఉండనీయకుండా మా ఇంట్లో దొంగలను పంపించి దొంగతనం చేసి ఇంట్లో సామాన్తో సహా ఎత్తుకెళ్ళిపోతున్నారు. రోడ్డు మీద పడిపోయాం, తినడానికి జరగట్లేదు, ఆరోగ్యం కూడా ఇంకా ఆరోగ్యం బాగోలేదు, కనీసం పెన్షన్ ఇచ్చే గతి కూడా లేదు మాకు. మమ్మల్ని అక్కడ వైసీపీ నాయకులు నిన్న 30వ తారీఖు జూన్ 30వ తారీఖు కూడా మా బాధ చెప్పుకోవడానికి రోడ్డు మీదకి వస్తే మా మీద బైండ్ ఓవర్ కేసు పెట్టారు. ఈ మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బైండ్ ఓవర్ కేసు పెట్టారు. అంటే ఒక గృహిణి మీద 22 కేసులు ఎలా పెడతారు? ఎలా బతకాలి మేము? మా కుటుంబం, మేము మామూలుగా సాధారణ కుటుంబం, ఇలా కేసులు పెడతా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మరి రాష్ట్రం, మరి మన నారా చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మేము పసిపెడుతూ ఉన్నాం. చెప్పారా ఇక్కడ మీ సమస్య? సార్ గారు నా అవకాశం రాలేదు సార్. దయచేసి వీడియో చూస్తే మాత్రం నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఒక సాధారణ మహిళలు ఇంట్లో ఉండి ఏదో మా పనులు చేసుకునే వాళ్ళు మా మీద కేసులు పెడితే మేము ఎట్లా బతకాలి? వైసీపీ వేధింపులకు తట్టుకోలేకపోతాం. 4 ఏళ్ళకి ఇదే పని అయిపోయింది. తిరిగి స్పందనలో కాగితాలు ఇచ్చాం, ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు సార్. దయచేసి మాకు న్యాయం చేయాలి. వచ్చారు మేము గుంటూరు 1 టౌన్ నుంచి. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మాకు హెల్త్ ప్రాబ్లం ఉందమ్మా. మాకు పింఛన్లు అంతకుముందు తీసేశారు. ఆ పింఛన్లు ఏర్పాటు చేయమని, ఏదైనా హౌస్ ఉంటే మాకు ఏర్పాటు చేయమని. మాకు వేరే ఆధారం లేదమ్మా. చెప్పారా మీ సమస్య? చెప్పారా? ఇక్కడ రాసి ఇచ్చామండి. రాసి ఇక్కడ తీసుకున్నారు. ఏమని చెప్తున్నారు అక్కడ? సార్కు పంపిస్తామని చెప్తున్నారు. అంతే. పరిష్కారం అవుద్ది అనుకుంటున్నారా మీరు? తప్పకుండా అవుద్ది అనుకుంటున్నాం అండి. అంత మీకు ఏమి సహాయం కావాలి గవర్నమెంట్ దగ్గర నుంచి? నాకు హెల్త్ ప్రాబ్లం ఉందండి. హాస్పిటల్ కానీ, లేదంటే రేషన్ కార్డు కానీ, పింఛన్ కానీ, హౌస్ ఒకటి అవి అరేంజ్ చేయమని చెప్పి అడుగుతాం. ప్రభుత్వం నుంచి మీ సహాయం కావాలి. అంతే. వాళ్ళు ఇచ్చిన హామీలే మేము అడుగుతుంది. మేము అదనంగా మేమేం అడగట్లా. కాకపోతే ఏంటంటే నేను నడవలేను ఎక్కువ. ఇక్కడికి వచ్చి జనంలో ఇవ్వాలన్నా కానీ నాకు
హెల్త్ సహకరించట్లా. విజయవాడ మాది సిటీ. గన్నవరం ఎయిర్పోర్ట్లో మాది ప్లాట్లు ఉన్నాయండి. ఆ ప్లాట్లు ఎయిర్పోర్ట్లో పోతే మేము కోర్టుకు వెళ్ళాము. కోర్టులో మేము గెలిచాము. అయినా సరే అప్పుడు చంద్రబాబు గారు టైంలో ఇక మాకు ప్లాట్లు ఇస్తారనగా తర్వాత వేరే అధికారంలోకి వచ్చి వేరే పార్టీ 5 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ మాకు ఎక్కడన్నా మా ప్లాట్ ఇస్తారని చెప్పి మాకు చెప్తున్నారు. దాని గురించి సీఎం గారితో మాట్లాడదాం, అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఆయన కలవడానికి కుదరలేదు. చెప్పారా మీ సమస్య ఆయన దృష్టికి వెళ్ళిందా? అది మా వాళ్ళు పైకి వెళ్ళారు. జనార్దన్ రావు గారు ఉన్నారని మా దగ్గరికి వెళ్ళారు. ఇంకా మీతో పాటు చాలామంది వచ్చి సార్ని కలిసారు. 8 మంది దాకా వచ్చాం. చెప్పారా సార్కి తెలిసిందా మీ సమస్య? సార్ తెలియలే వాళ్ళు, ఇంకా ఆయనకి తెలియలే. మాకు అపాయింట్మెంట్ ఉంది కానీ కలవడానికి కుదరలా ఈ జనం. ఓకే, చంద్రబాబు గారికి చెప్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటారు మీరు? అవుతుంది అనుకుంటున్నాము. అంత గట్టి నమ్మకంతో ఉన్నాం. ఇట్లా ప్రజల దగ్గర నుంచి సమస్యల వినతి పత్రాలు స్వీకరించడం మంచి విషయం అని అంటారా? మంచి విషయం. తీసుకుని అలా పరిష్కారం అయిపోతుంది. అన్నీ చాలా వరకు పరిష్కారం అవుతున్నాయని మేము అంత ఆశతో ఉన్నాం. అంటున్నారా సమస్యల పరిష్కారం అవుతుందని చెప్తున్నారా? చెప్తున్నారు. సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయని చెప్తున్నారు. ఈ సమస్య ఇక్కడ ఏం చెప్పారు? గత 8.5 సంవత్సరాలుగా మా సమస్య అండి. గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్లో మా లేఅవుట్లో ప్లాట్స్, ఇళ్ల స్థలాలు 3 లేఅవుట్లలో మేము ఇప్పుడు వచ్చామండి. సీఎం గారికి చెప్పుకుందామని మేము పార్టీలు ఇక్కడ ఆఫీస్లో ఇచ్చాము అర్జీ. అయితే ఏంటంటే 8.5 సంవత్సరాల్లో మరి స్టెప్ బై స్టెప్గా కొన్ని జీవోలు ఇచ్చారు మాకు. ముఖ్యంగా 2018లో లేఅవుట్లకు అమరావతిలో పూలింగ్ పద్ధతిలో మేము యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి అక్కడ దగ్గరలో రైతుల దగ్గర పొలం తీసుకొని మాకు లేఅవుట్ వేసి ఇస్తానని అప్పుడు ప్రభుత్వం ఒప్పుకుంది. ఆ విధంగా జీవోలు ఇచ్చారు, నోటిఫికేషన్ వేశారు. కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో 2019 నుంచి 2024 వరకు మరి మాకు ఏ పని చేయలేదు. కోర్టులో మేము కేసులు వేసినప్పుడు మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కొన్ని. ఆ విధంగా మేము మళ్ళీ కోర్టుని అప్రోచ్ అయినప్పుడు కోర్టులో మరి మమ్మల్ని మభ్యపెడతా కొన్ని జీవోలు ఇచ్చారు, బడ్జెట్ శాంక్షన్ చేసినట్టు. ఏదైతే అజ్జంపూడిలో రైతుల దగ్గర తీసుకున్నారో అక్కడ మేము వెంచర్ వేసి మీ ప్లాట్లు మీకు ఇస్తాము అని చెప్పి ఇప్పటికీ గన్నవరం ఎయిర్పోర్ట్ పని పూర్తిగా ముందుకు సాగకపోవడానికి కారణం మా ప్లాట్లు ఇవ్వకపోవడం. మరి మేము ఎట్టి పరిస్థితిలో మాది ఇచ్చే వరకు పని చేయనివ్వం ఎయిర్పోర్ట్ది. సో ఈ విషయంగా మేము మాట్లాడడానికి వచ్చాము. అదేవిధంగా మేము అర్జీ కూడా అదే రాసిచ్చాము. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే సిఆర్డిఏ వాళ్ళు మరి ముందుకు రాకుండా ఆ రైతులకి అమరావతిలో ఇవ్వకపోవటం వల్ల మాకు వెంచరేయలేదు, అలాగే బడ్జెట్ రిలీజ్ చేయలేదు. జీవో అయితే ఇచ్చారు, చేసిస్తాము మీకు 38 కోట్లు అవుతుందని, కానీ మాకైతే ఏ పని చేయలే. సరే ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, ఒకసారి సీఎం గారి దృష్టికి తీసుకొద్దామని మేము ఇక్కడికి వచ్చాం. కాకపోతే అప్పుడున్న ప్రభుత్వం ఏదైతే కంప్లైంట్ రాసిందో సిఆర్డిఏలో ప్రొవిజన్ లేదు, అమరావతిలో ప్లాట్లు లేవని, ఇప్పటికీ అదే ఉంది ఫైలు. సో మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే ఫైల్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమీ ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకుని చెప్పండి, ఆయన ఏం చేయలేరు. సో అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడదామని మేమందరం ఇక్కడికి వచ్చాము. ముఖ్యమంత్రి గారు నేరుగా ఇలా ప్రజల దగ్గర నుంచి సమస్యలు వినతి పత్రాలు స్వీకరించడానికి మీరు ఏమంటారు? మంచి విషయం అని అంటారు? స్వీకరించడం మంచి విషయమే అండి. కానీ మేము రీచ్ అవ్వలేకపోవడం, అపాయింట్మెంట్ ప్రకారం అది క్రౌడ్ ఎక్కువైపోవడం, మరి అనుకున్న టైంని కుదించడం వలన మరి మేము రీచ్ అవ్వలేకపోయాము. కానీ దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి కనీసం డిపార్ట్మెంట్ వైజ్గా సాగ్రిగేట్ చేసేసి ఉంటే ఏ పని వచ్చిన వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళారనుకోండి ఇంత క్రౌడ్ ఉండదు. ఒక్కొక్క రోజు ఒక్కో డిపార్ట్మెంట్లో కానీ లేకపోతే వీక్లీ ఒక డిపార్ట్మెంట్ కనిపెడితే ఆ రోజే వస్తాం, ఆ పనులకే వస్తాం. కాబట్టి అవగాహన కల్పించుకోవడానికి అధికారులు ఉంటాం. ఇంతకుముందు బాబు గారు ఉన్నప్పుడు ప్రతి సోమవారం ప్రతి జిల్లా ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో ఎలా ప్రోగ్రామ్స్ పెట్టారో అదేవిధంగా సీఎం గారికి ఇవ్వాలన్నా కూడా అలాగే పెడితే అధికారులు అవైలబిలిటీ ఉంటారు, సమస్య తొందరగా వాళ్ళ దృష్టికి వెళ్తుంది. కాకపోతే డిపార్ట్మెంట్ వైజ్గా అంటే ఏ సమస్య కోసం వచ్చే వాళ్ళకైనా ఒకే రోజు కాకుండా ఒక సమస్యకు ఒక్కో రోజు పెడితే బాగుండేది అనిపించింది మాకు. మీ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? తొందరగానే అంటే ఎయిర్పోర్ట్ 1 ఇయర్లో పూర్తి చేయాలని మరి ఇప్పుడు సీఎం గారు డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి అది పూర్తి చేయడానికి ఒక పని మొదలు పెట్టాలన్నా మాది పూర్తి చేయాలి. కాబట్టి విషయం చేస్తారు కానీ విషయం చెప్దాము, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అని వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి మీ సమస్య? మేము పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శిని. నేను వచ్చింది రాత్రి టీవీలో చంద్రబాబు నాయుడు విజ్ఞప్తులు తీసుకుంటున్నారనే భావన తెలియపరచడంతో ఈ రోజున 10 గంటల లోపల రమ్మంటే నేను ఇక్కడికి 8 గంటలకు రావడం జరిగింది. దానివల్ల కనీసం మేము కలవలేకపోయినా విజ్ఞాపన పత్రం అందించడానికి వీలు పడింది. మరి ఇలా విజ్ఞాపన పత్రాలు తీసుకుంటేనే ప్రజల సమస్యలన్నీ ఆయన దృష్టికి వెళ్తాయి. ఎన్టీఆర్ ఆశయం అదే, పేదవాడికి
కళను నెరవేర్చమని ఆ కళని నెరవేరుస్తున్నట్టుగానే ఇప్పుడు ప్రజల్లో రుజువు చేసుకున్నటువంటి 4వసారి ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి గారు. మీరు ఏ సమస్య మీద వినతి పత్రం ఇచ్చారు? గత 5 సంవత్సరాలుగా జగన్ పార్టీ వాళ్ళు నాకు 15 ఎకరాలు చెరువు తవ్వుకుంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తేనే తవ్వాను. డిపార్ట్మెంట్ వారు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తేనే తవ్వాను. పాలకోడేరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. తవ్విన తర్వాత ఇయ్యాల వరకు ఫైనల్ పర్మిషన్ ఇవ్వలేదు, కరెంట్ లేదు, ఆన్లైన్లో భూమి లేదు, లోన్లు తీసుకోవడానికి లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఇటు చేపల చెరువుగా డ్రోన్ కెమెరా నమోదు చేసేసింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆన్లైన్ మార్చట్లేదు, పాస్ పుస్తకాలని ఏదో సర్వే అని ఇలాగ బ్యాన్ ఎట్టుకుంటూ వచ్చేసారు. పన్ను కట్టించుకుంటలేదు. నేను పన్ను కడతాను మొర్రండి, పన్ను కట్టించుకుంటలేదు, ఆన్లైన్ మారుతుంది ఆగండి అన్నారు. గత 4 సంవత్సరాలుగా పన్ను లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, రాయితీ లేదు, పంట లేదు. ఆ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాన్ని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురావడానికే ఇక్కడికి రావడం జరిగింది. సీఎం గారి దృష్టికి మీ సమస్య వెళ్ళి పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు మీరు? అవుతుందనే ధైర్యంతో కదండి వస్తున్నాం. అవుతుంది ప్రతి సమస్య. ఇప్పుడు వాళ్ళే పిలిచి మమ్మల్ని రమ్మన్నారు తప్ప మాకు మేము వచ్చి మా కోరిక తీర్చమని అడగలేదు కదా మనం. ఒక సీఎం గారు నేరుగా ప్రజల వద్దకు వచ్చి ఇలా ఏదైనా మీకు సమస్యలు ఉంటే చెప్పండి అంటూ ఫిర్యాదులు తీసుకోవడాన్ని మీరేమంటారు? ఫిర్యాదులు తీసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కౌంటర్ కాదు, ఎక్కడో కడప నుంచి అక్కడ శ్రీకాకుళం నుంచి రావాలంటే ఇబ్బంది కనుక జిల్లాకు ఒక రోజు కేటాయిస్తే ఆయన పేదవాడికి ఇంకా దగ్గర అవుతారు. ఆయనకి సమస్యని అర్థం చేసుకోవడానికి అక్కడ అన్ని శాఖల డిపార్ట్మెంట్లు ఉంటే ఏ శాఖ ఆ శాఖ పంపించడానికి కలెక్టర్ గారు సమక్షంలో జరిగితే ఇంకా మేలు జరుగుద్ది. ఎందుకంటే నా సమస్య కలెక్టర్ గారు చేసేయగలరు, కానీ పైన ఆయనకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కావాలి ప్రభుత్వం. ఆ అధికారి అక్కడికి వచ్చి చెప్పినప్పుడు, మా నాయకుడే అక్కడికి వచ్చి చెప్పినప్పుడు ఆవిడ మాకు చేస్తారని చెప్పి మాకు నమ్మకం. ప్రజాస్పందన ఎలా ఉంది ఇక్కడ? ప్రజాస్పందన చాలా బాగుంది. అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారనే భావన ఒకటి ఉంది. ఒక్కోటి సాల్వ్ చేస్తున్నారు. ప్రజలే అర్థం చేసుకుని ఈ నెలల్లో కూడా ఆయన ఒత్తిడి చేయకూడదు, వెంటనే వెళ్ళి కలవకూడదు, వెంటనే ఆయన్ని డిస్టర్బ్ చేయకూడదు అని ప్రతి కార్యకర్త అర్థం చేసుకునే ఇయ్యాల వరకు ఆగారు. ఆయన పిలుపు మేరకే వచ్చారు. మనం వెళ్ళకూడదు, ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు, ఆయనకి మనం సపోర్ట్గా నిలవాలనే ప్రతి గ్రామంలో పేదవాడు నుంచుని ఉన్నాడు. డబ్బులు ఎందుకులేండి, మనకు పనులు చేయనివ్వండి అనే భావనలో పేదవాడు పనిచేసే ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మనం ఏవి కోరికలు కోరకూడదు అనే భావనలో గ్రామస్తులు ఉన్నారు.